నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. శ్రీవారి మెట్టు వద్ద గల పార్వతీ మండపంలో ఘనంగా కార్తీక వనభోజనం, నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా లక్ష కుంకుమార్చన. నవంబర్ 17 నుంచి 27వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు. విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా తిరుచానూరు మాడవీధులు. కార్తీక మాసం నేపథ్యంలో కాణిపాకం ఆలయానికి పోటెత్తిన భక్తులు. రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేసిన ఈవో పెంచల కిషోర్. గోశాలలో చాప్ కట్టర్ యంత్రాన్ని ప్రారంభించిన ఈవో. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ తరచూ కేసులు నమోదవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. నేరాలకు పాల్పడుతున్న 6గురిపై పీడీ యాక్ట్ నమోదు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఆదివారం శ్రీవారి మెట్టు వద్ద గల పార్వతీ మండపంలో కార్తీక వనభోజనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను ఊరేగింపుగా పార్వతీ మండపానికి తీసుకువచ్చారు. స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం పార్వతీ మండపంలో మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు కార్తీక వనభోజనం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలాపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఆలయ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది. హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్తకు దీర్ఘ ఆయుష్ పొందుతాడని హిందూ ధర్మం చెప్తోంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేరుతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సాంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు. కాగా ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆసీనులు చేసి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్ర నామావళి వల్లిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు ఈ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఓ హరీందర్నాథ్, ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం రుద్రహోమం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం, రుద్రహోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాలలో భాగంగా నవంబర్ 8 నుండి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, రుద్ర జపం, హోమం, లఘు పూర్ణాహృతి, నివేదన, హారతి సమర్పించారు. సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్ర త్రిశతి, బిల్వార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి ఇచ్చారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు మాడవీధులు దేదీప్యమానంగా మెరిసిపోతున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అమ్మలగన్న అమ్మ అలిమేలు మంగమ్మ, లక్షలాది మంది భక్తుల కల్పతరువు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. నవంబర్ 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలను టీటీడీ వారు ప్రతిష్టాత్మకంగా వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణతో భక్తులకు కనువిందు చేయనున్నారు. ముఖ్యంగా లక్ష్మీపురం సర్కిల్ నుండి తిరుచానూరు ఘంటసాల సర్కిల్ వరకు విద్యుత్ దీపాలంకరణ భక్తులను, నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ మాడవీధులు, ఆలయ పరిసరాలలో దేవతామూర్తులను విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు. ఈ దేవతామూర్తుల భక్తులను ఆనంద డోలికల్లో ముంచెత్తుతున్నాయి. ఈ విద్యుత్ దీపాలంకరణలో అమ్మవారి పుష్కరిణి తలమానికంగా నిలుస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శ్రీ పద్మావతి అమ్మవారి
ఉద్యానవనాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. మాడవీధులను విద్యుత్ దీపాలంకరణతో సుందర మనోహరంగా తీర్చిదిద్దిన టీటీడీ విద్యుత్ శాఖ వారిని భక్తులు శభాష్ అంటున్నారు. ఈ వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను టీటీడీ వారు, విజిలెన్స్ సిబ్బంది, పోలీసు యంత్రాంగంతో కలిసి నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు ఆకాశ దీపాన్ని వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. ఆలయానికి వచ్చే భక్తుల ద్వారా ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామస్మరణ చేశారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తుల శివనామస్మరణ నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని అలంకార మండపంలో 7వ రోజు లక్ష బిల్వ, లక్ష కుంకుమార్చనలను ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా 10 రోజుల పాటు ప్రత్యేక అర్చనలు నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 7వ రోజు లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 7వ రోజు లక్ష బిల్వ, లక్ష కుంకుమార్చన హారతులు నిర్వహించారు. భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు నోచుకోవాలని స్వామినాథ్ గురుకుల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నటరాజ మండపంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలలో కళాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో హైదరాబాద్కు చెందిన సత్యభామ హిమబిందువుల నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కళాకారుల బృందానికి ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు ఆశీర్వదించి దేవస్థానం తరఫున మెమెంటోలను అందించారు. శ్రీకాళహస్తిలోని బజార్ వీధిలో ఉన్న హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమంలో భాగంగా 167వ నెల సేవా కార్యక్రమాలను నిర్వహించారు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి డీఎస్పీ ఎస్ఎన్ మూర్తి పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థపై చిత్రీకరించిన పాటను ఆయన మునీర్ బాషా మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ గత కొన్ని మాసాలుగా శ్రీకాళహస్తి పట్టణంలోని పేదవారికి మరియు ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు మరియు వారి జీవనానికి కావలసిన ఆర్థిక సహాయం అందజేస్తూ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థ అధినేత మునీర్ బాషాకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ బాషా మరియు సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ సంస్థ అధినేత మునీర్ బాషాను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వచ్చి పేదలకు వారి వంతు సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 167వ నెల సేవా కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సభ్యులు, సంస్థ అధ్యక్షులు మునీర్ బాషా గారికి, పాత్రికేయ మిత్రులకు, కస్టమర్స్కు, ఇక్కడ విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులందరికీ కూడా నా శుభాభివందనాలు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మునీర్ బాషా గారు గత 167 నెలలుగా కంటిన్యూగా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా నిర్వహించడం అనేది పెద్ద ఘనమైన కార్యక్రమం. స్వార్థం పెరుగుతున్న రోజుల్లో నాకు స్వార్థం లేదు, ఆపదలు ఉన్నవారే నా బంధువులు, మిత్రులు అనుకొని చెప్పేసి ఆయన సంస్థ సభ్యులు అందరికీ చేయూతనిస్తూ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలని ప్రతి నెల చేయడము, అందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడము చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సభ్యులు మరియు పెద్దలు మునీర్ బాషా గారి ఆధ్వర్యంలో నిర్వహించడానికి గాను శ్రీకాళహస్తీశ్వరుని నేను కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. ఆయనకు, ఆయన సంస్థ సభ్యులకు, కుటుంబ సఖ్యము, ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. ఆయన చేసే కార్యక్రమాలు చాలా ప్రశంసించదగ్గవి, గొప్పవి. ఆయన మీకు అండగా ఉండడం అనేది మీరు కూడా చాలా చేసుకున్న అదృష్టం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందరూ కూడా, మనమందరూ కూడా ఆయన్ని దీవించాలి. రాబోయే రోజుల్లో మనం అతని ఒక దేవుడిగా మనం భావించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరికీ
పాత్రికేయ మిత్రులకు సోదరు అందరికీ దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వరుని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరుని జస్టిస్ సూర్యకాంత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డెసిగ్నేటెడ్ వారి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మరియు కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సాయి ప్రసాద్ మరియు కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, జిల్లా జడ్జ్ అరుణ సారిక, ప్రోటోకాల్ జడ్జ్ గురునాథం తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి భరద్వాజ తీర్థంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని గరికపాటి రమేష్ బాబు విన్నవించారు. భరద్వాజ తీర్థం ప్రాంతంలో సందర్శకుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, మూత్ర విసర్జనశాలలు, త్రాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని గరికపాటి రమేష్ బాబు విన్నవించారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఒకటైన దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధంగా ఉన్న భరద్వాజ తీర్థం పరిసర ప్రాంతాలలో భక్తులు, సందర్శకులు సందడి నెలకొంటుంది. గతంలో పోలిస్తే ఇప్పుడు భరద్వాజ తీర్థం చుట్టుప్రక్కల ప్రాంతాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. పైగా కైలాస సదన్, గంగా సదన్ లాంటి వసతి భవనాలు ఏర్పాటుతో భక్తులు విడిదితో పాటు విహారానికి కూడా అనుకూలంగా ఉంది. అందుకు తగినట్లు దేవస్థానం వారు నిర్వహణ లోపాలు, నిర్లక్ష్యత స్పష్టంగా కనపడుతున్నాయి. గత 3 సంవత్సరాల క్రితం లక్ష వ్యయంతో భక్తుల సౌకర్యార్థం భరద్వాజ తీర్థం సమీపంలో టాయిలెట్స్ నిర్మాణం చేశారు. కానీ ఆ టాయిలెట్స్ ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోక నిరాశ్రయంగా మిగిలిపోయాయి. ఈ ఒక్క విషయంలో మన అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా గోచరిస్తుంది. లక్షలాది రూపాయలు నిర్వీర్యం చేయడంతో మన దేవస్థానం సిబ్బంది ఎంత నిర్దయగా ఉంటున్నారో తమరి దృష్టికి తీసుకువస్తున్నామని తెలిపారు. కావున దయగల హృదయాలైన మీరు స్పందించి టాయిలెట్ ప్రారంభించి భక్తులకు అందుబాటులోనికి తీసుకురావాలని కోరారు. ఓం నమ శివాయ. పవిత్రమైన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం అనుబంధ ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి భరద్వాజేశ్వర ఆలయం. భరద్వాజ తీర్థం అత్యంత పవిత్రమైన స్థలం. ఈ ప్రాంతంలో గత 3 సంవత్సరముల ముందు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అధికారులు భక్తులు సౌకర్యార్థం నిర్మించిన మరుగుదొడ్లు ఈ రోజుకి కూడా ప్రారంభం కాకుండా అది అలాగే మిగిలిపోయి ఉండడం చాలా ఆశ్చర్యం. ఇక్కడ గంగా సదన్, శివ సదన్ ఏర్పాటు చేశారు. భరద్వాజ తీర్థం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన వారు దర్శనం అనంతరం ఈ ప్రాంతం అంతా సందర్శిస్తూ ఉంటారు. వచ్చిన వారి సౌకర్యార్థం అప్పట్లో ఉన్న కార్యనిర్వహణ అధికారులు మెలకువతో వారికి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఇక్కడ మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. కానీ ఒక కార్యనిర్వహణ అధికారి గారు వచ్చి వెళ్ళిన తర్వాత వారు చేస్తున్న అభివృద్ధి ఆడికి ఆగిపోయి వచ్చిన అధికారులకు ఇది తెలియకుండా ఇక్కడుండేవారు దాన్ని తెలియపరచకుండా ఇది ఇలాగే మరుగైపోయింది. అసలు నిరుపయోగంగా ఇక్కడ ఉంది. లక్షల రూపాయలు వెచ్చించి నిరుపయోగంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ట్యాంకీ ఉంది, నీటి సౌకర్యం ఉంది. కానీ చుట్టుపక్కల కంచి కట్టి దాన్ని అలాగే భద్రపరిచినట్టు ఇక్కడే పెట్టేస్తున్నారు. అది ఎందుకు ఆ విధంగా చేశారో తెలియదు. అసలు ఇక్కడ కట్టామని మర్చిపోయారని కూడా తెలియకుండా ఉంది. ఇలాంటివి వెంటనే ఆలయ అధికారులు స్పందించి దీన్ని త్వరితగతిన ప్రారంభించి భక్తులకు సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా భరద్వాజ తీర్థంలో నూతనంగా కూడా కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవాలు కూడా పెట్టారు. రేపు తయ్యామావాస్య కూడా వస్తుంది. ఇక్కడికి భక్తులు మన ప్రాంతం నుంచి కూడా వస్తున్నారు, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వీరందరికీ కావాల్సిన మంచినీటి వసతి ఒక్క దగ్గర కూడా ఏర్పాటు చేయలేదు. మినరల్ వాటర్లు దేవాలయం చుట్టూరే కాకుండా ఇలాంటి ప్రాంతాల్లో కూడా భక్తులకు ఏర్పాటు చేయాలి. ఇక్కడ మంచినీళ్ళు దొరకకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైనా ప్రసాదం తీసుకొని తిన్నవాళ్ళు వాళ్ళకి దాహం వస్తే నీళ్ళు ఎక్కడున్నాయని ఎత్తుకుంటే కొనుక్కునేదానికి అంగిల్ లేదు, ఇక్కడ త్రాగునీరు లేదు.
వెంటనే ఆలయ అధికారులు త్రాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా గతంలో ఈ భరద్వాజ తీర్థంలో చాలామంది ఋషులు తపస్సు చేసిన ప్రదేశంలో పుణ్యం వస్తుందని ఇక్కడ స్నానాలు చేసేవారు. ఇప్పుడు దేవస్థాన అధికారులు దీంట్లో పడిపోతారనే ఉద్దేశంతో చుట్టూరు మెష్ పెట్టి అలాగే దాన్ని భద్రపరిచారు. అదే దాన్ని ఇక్కడికి వచ్చిన భక్తులు, సామాన్య భక్తులు ప్రైవేటు లాడ్జీలలో ప్రైవేటు బాత్రూములు స్నానాలకి డబ్బులు పెట్టి చేయాల్సి వస్తుంది. అట కాకుండా ఇక్కడ కనీసం షవర్లను ఏర్పాటు చేసినట్లయితే నిరుపేదలు ఇక్కడ స్నానం చేసి పవిత్రమైన కార్తీక మాసం, ధనుర్మాసం, మాఘమాసం ఇలాంటి పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందనేసి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. వారికి కూడా షవర్లను ఏర్పాటు చేసి స్నానం చేసే ఏర్పాట్లు చేసి ఆలయ అధికారులు ఈ ప్రాంతాన్ని భరద్వాజ తీర్థాన్ని అభివృద్ధి చేయాలనేసి మేము హిందూ ధార్మిక మండలి వైపు నుంచి కోరుతున్నాం. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో ప్రమాదం సంభవించింది. రెండవ ఘాట్ రోడ్డులోని 3వ మలుపు వద్ద డివైడర్ను కారు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో కారు బోల్తా పడడంతో తమిళనాడుకు చెందిన భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘాట్ రోడ్డు సిబ్బంది క్షతగాత్రులను తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లాలో నేరాలకు పాల్పడుతున్న 6గురిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలియజేశారు. ఆదివారం ఉదయం పోలీసు అతిథి గృహంలో మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ తరచూ కేసులు నమోదవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి కేసుల్లో 16 మందిని గుర్తించామని, త్వరలో వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ల్యాండ్ గ్రాబింగ్ చేసే వారిపై కూడా పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. షేక్ కాలేషాపై 10 కేసులు, కనుపూరు శ్రీహరిపై 6 కేసులు, సయ్యద్ అజీంపై 14 కేసులు, వట్టికుంట అరుణ్పై 4 కేసులు, మీదూరి సునీల్పై 34 కేసులు, ప్రసన్న కుమార్పై 18 కేసులు ఉన్నాయని, వీరందరిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని తెలిపారు. వీరు డ్రగ్స్, హత్య నేరాలు, దొంగతనాలు, రౌడీయిజం, భూకబ్జా లాంటి నేరాల్లో ప్రధాన నిందితులుగా ఉన్నారని తెలిపారు. తిరుపతి జిల్లాలో గత కొంతకాలంగా రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పర్సన్స్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు 6 మెంబర్స్పై పీడీ యాక్టు నమోదు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా గాంజా, బాడీల అఫెన్సెస్, థెఫ్ట్స్, తర్వాత ఇక రిపీటెడ్గా మర్డర్స్ లాంటి బాడీల అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వడం, గాంజాలో రిపీటెడ్గా ఇన్వాల్వ్ అవ్వడం, పోక్సో లాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం, వీరందరినీ ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఒక 6 మెంబర్స్ని పీడీ యాక్ట్లో లోపలికి పంపడం జరిగింది. ఈ చర్య ద్వారా ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై ఇంకా కొంత లిస్ట్ని ప్రిపేర్ చేసి తర్వాత కాలంలో వారిపై కూడా చట్టపరంగా ఈ పీడీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పోక్సో కేసులు అంటే చిన్నపిల్లలు, మైనర్ గర్ల్స్పై ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై ఇమీడియట్గా ఇప్పుడు మనం సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ తర్వాత 13 ఏళ్ళు 14 సంవత్సరాల చిన్నపిల్లల్ని ల్యూర్ చేయడము, సెక్సువల్ అసాల్ట్ చేయడము, వీటిపై ఇప్పటికే దాదాపు 160 షీట్లు ఈ లాస్ట్ 1.5 ఇయర్లో ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే రిపీటెడ్గా రెండో కేసు ఇన్వాల్వ్ అయితే ఇమీడియట్గా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు 16 కేసుల వరకు ఇప్పుడు ఇంకా 16 మందిని ఈ గాంజాలు ఐడెంటిఫై చేయడం జరిగింది జిల్లాలో. ఇవి అతి తొందరలో వారిపై కూడా పీడీ యాక్ట్ని నమోదు చేయడం జరుగుతుంది. వెరీ సూన్ వాళ్ళని కూడా లోపల పంపడం జరుగుతుంది. సో ఈ యాక్ట్ ద్వారా వాళ్ళని లోపల పంపడం వలన వాళ్ళలో భయమే కాకుండా అటువంటి అఫెన్స్ చేసే వాళ్ళకి కూడా భయం కల్పించాలి, మిగతా వాళ్ళు ఈ అఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఆలోచించాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈ పీడీ యాక్ట్ని ఇంప్లిమెంట్ జరుగుతుంది.
ఈ పీడీ యాక్ట్ని ఈవెన్ ల్యాండ్ ఇష్యూస్లో కూడా మనం ఇన్వాల్వ్ చేయొచ్చు. ఎవరైతే రిపీటెడ్గా ల్యాండ్ గ్రాబింగ్ కంటిన్యూగా రిజిస్టర్ వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఫేక్ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయడము, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మా పోలీస్ ఆఫీసర్స్కి మొత్తం లిస్ట్ని రెడీ చేయడం అని ఆదేశించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా బాడీ అఫెన్సెస్ కానీ, గాంజా కానీ, పోక్సో అండ్ ఉమెన్ రిలేటెడ్ కేసెస్ కానీ, ల్యాండ్ ఇష్యూస్ కానీ, వీటన్నిటిపై కూడా కూలంకషంగా సమాచారాన్ని సేకరించి ఎవరైతే ఈ పీడీ యాక్ట్లో ఫిట్ అవుతారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 14కు వ్యతిరేకంగా పెన్షనర్లను విభజించే కార్యక్రమం చేపట్టడాన్ని భారతదేశంలో ఉన్న పెన్షనర్లందరూ వ్యతిరేకిస్తున్నారని ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీధర్ అన్నారు. రేణిగుంట రైల్వే స్టేషన్ ఆవరణలో ఆదివారం ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ తిరుపతి టీఆర్ఎస్ బ్రాంచ్ రేణిగుంట బ్రాంచ్ ఆధ్వర్యంలో పెన్షనర్ల సమస్యపై మహోత్తర కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నట్లు ఏఐఆర్ఆర్ఎఫ్ అధ్యక్షులు శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 26వ తేదీన 8వ పే కమిషన్ ఆమోదం తెలిపిన తర్వాత టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ పే కమిషన్ విధి విధానాలు, పే కమిషన్ చైర్మన్ సభ్యులను నామినేట్ చేయడం జరిగిందన్నారు. 2026వ సంవత్సరానికి ముందు రిటైర్ అయిన వారి గురించి ఎక్కడా జాప్యం లేదన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 14కు వ్యతిరేకంగా పెన్షనర్లను విభజించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. దీన్ని భారతదేశంలో ఉన్న 69 లక్షల మంది పెన్షనర్లు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దీంట్లో 18 లక్షల మంది రైల్వే ఫ్యామిలీ పెన్షనర్లు ఉంటున్నారని తెలిపారు. 8వ పే కమిషన్లో ఎటువంటి బెనిఫిట్స్ రావని టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ ద్వారా తెలుస్తోందని దీన్ని ఏఐఆర్ఆర్ఎఫ్ ఖండిస్తోందన్నారు. పెన్షనర్ల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా నేడు తిరుపతిలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని, ప్రతి సామాన్య పెన్షనర్లను కలుస్తామని, అతను తమ సభ్యుడైనా కాకపోయినా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లను కలిసి చైతన్యపరుస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు దేశానికి సేవ చేసే పదవీ విరమణ పొంది ఉన్నారని, వారికి న్యాయం చేయకుండా అన్యాయం చేయడం భావ్యం కాదన్నారు. ఈ సమస్యలపై ప్రధానమంత్రిని కలిసి 8వ పే కమిషన్ సమస్యలపై వివరిస్తామన్నారు. తమకు రావాల్సిన హక్కులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తామన్నారు. పెన్షన్ అనేది దయాభిక్ష కాదని, ఇది వాయిదా వేయబడిన వేతనము మరియు తమ హక్కు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ హాల్స్ అసోసియేషన్ సిఆర్ఎస్ బ్రాంచ్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కార్యదర్శి విజయ్ కుమార్, కృష్ణమూర్తిరెడ్డి, వెంకటరెడ్డి, సెల్వరాజ్, పొన్నురాజ్, రేణిగుంట బ్రాంచ్ కార్యదర్శి జయంతి కుమార్, అన్బు, రాజేంద్ర ప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక మహోత్తర కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాము. పెన్షనర్స్కి మనము ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్ ఫెడరేషన్, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్ అసోసియేషన్స్, ఫోరం ఫర్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనవరి 16వ తారీఖు క్యాబినెట్ 8వ పే కమిషన్ని ఆమోదం తెలిపింది. కానీ జనవరి 16వ తారీఖు తర్వాత 8వ పే కమిషన్ ఆమోదం తెలిపిన తర్వాత మొన్న నవంబర్ 3వ తారీఖు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పే కమిషన్ విధి విధానాలు, పే కమిషన్ చైర్మన్ని, సభ్యుల్ని నామినేట్ చేయడం జరిగింది. దాంట్లో 2026 ముందర రిటైర్ అయిన వాళ్ళ గురించి ఎక్కడా జాప్యం లేదు. అయితే దీని మధ్యకాలంలో మనకి మార్చి 25వ తారీఖు పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్తో పాటు వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ అని 1972 నుంచి ఏవైతే పెన్షన్ రూల్స్ వచ్చాయో వాటిని అన్నింటినీ వ్యాలిడేట్ చేస్తూ ఒక కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో పెన్షనర్ని డివైడ్ చేసే హక్కు కూడా కేంద్ర ప్రభుత్వానికి వచ్చినట్టు మన చట్టంలో ప్రకటించబడింది. కేంద్ర ప్రభుత్వాలని విభజించే హక్కు గవర్నమెంట్కి ఉండదు. ఎందుకంటే మనము 1982లో 17 డిసెంబర్ రోజు నకారా అనే అతను సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు పెన్షన్ అనేది హక్కు, ఇది ఒక డెఫర్డ్ వేజెస్, వాయిదా వేసిన వేతనం, ఇది పెన్షన్ అనేది ఒక వాయిదా వేసిన వేతనము. కాబట్టి దీన్ని ఆపే హక్కు ఎవరికి లేదు. ఇది పెన్షన్ అనేది మన హక్కుగా జీవితకాలం ఒక మనిషి ఒక కేంద్ర ప్రభుత్వంలో రిటైర్ అయ్యి అతను బతుకున్నంత వరకు అతనికి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ దానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 14కి వ్యతిరేకంగా ఈరోజు పెన్షనర్ని విభజించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దీన్ని భారతదేశంలో ఉన్న 69 లక్షల మంది పెన్షనర్స్ వ్యతిరేకిస్తున్నారు. దీంట్లో 18 లక్షల మంది రైల్వే పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ ఉన్నారు. వీరికి పెన్షనర్లో 8వ పే కమిషన్లో ఎటువంటి బెనిఫిట్ రాదు అని చెప్పేసి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ద్వారా మనకు తెలియవస్తుంది. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఇమీడియట్గా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని అమెండ్ చేసి మన
పెన్షనర్స్, పాత పెన్షనర్స్ 2026 ముందర ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళని కూడా దీంట్లో జతపరచాలా, పే కమిషన్ ఎగ్జామిన్ చేయమని చెప్పాలని చెప్పేసి మీ సభాముఖంగా, మీ మీడియా ముఖంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఈరోజు తిరుపతిలో ఇక్కడ మనం ఒక కార్యక్రమం చేపట్టాము, వినూతన కార్యక్రమము. మేము ప్రతి ఒక్క పెన్షనర్ దగ్గర, సామాన్య పెన్షనర్ దగ్గర కూడా, ఆయన మా సభ్యుడు కానీ కాకపోని ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ దగ్గర కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనని చైతన్యపరుస్తాము. మనకి పారా F3లో నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాలను నిధులు లేని ఖర్చు అని అంశాన్ని తొలగించాలి. దీన్ని మాకు అన్ఫండెడ్ అనకూడదు. మాకు 10 లక్షల కోట్లు ఫండ్, పెన్షనర్ ఫండ్ ఉంది. ఈ 10 లక్షల కోట్లు ఏమైతుంది? 10 లక్షల కోట్లు మా డబ్బు, మేము రిటైర్మెంట్ అనేప్పుడు పెట్టిన డబ్బు, మేము జీవితకాలంలో పెట్టిన డబ్బు. 10 లక్షల కోట్లు పెన్షన్ ఫండ్ ఉన్నప్పుడు పెన్షనర్కి అన్ఫండెడ్ అనే వర్డ్ ఎట్లా వాడతారు పే కమిషన్కి? ఈ వర్డ్ని వెంటనే ఉపసంహరించాలి. మా 10 లక్షల కోట్ల డబ్బుని కాపాడాలి. దీన్ని వేరే రకంగా డైవర్ట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ డబ్బు ఎవరికి తెలియదు అనుకోవద్దు. ప్రతి ఒక్క పెన్షనర్కి చెప్తాం మేము, మన డబ్బు 10 లక్షల కోట్లు ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఇక్కడ అన్ఫండెడ్ పెన్షనర్ అనే వర్డ్ని వాడడం కూడా చాలా విడ్డూరంగా ఉంది. దీన్ని కూడా వెంటనే దీన్ని తప్పించాలి, ఈ వర్డ్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మనకి ఏదైతే పెన్షన్ విధానంలో కూడా మనకి 7వ పే కమిషన్లో మనకి 14% బెనిఫిట్ వచ్చింది. 6వ పే కమిషన్లో 40% బెనిఫిట్ వచ్చింది. 7వ పే కమిషన్లో 50% బెనిఫిట్ కావాలా. ఫిట్మెంట్ ఫార్ములా కూడా మనకి 2.57 7వ పే కమిషన్లు ఇచ్చారు. 8వ పే కమిషన్లో ఇంకా మనకి మంచి బెనిఫిట్ పెన్షనర్కి రావాలా. లేకపోతే మీరు పెరుగుతున్న ధరలను అరికట్టండి, పెట్రోల్ ధరను అరికట్టండి. బంగారం ధర ఇప్పుడు ఎంత? 1,20,000 అవుతుంది. మీరు ధరలని, ఏదైతే నిత్యావసర వస్తువుల ధరలని అరికట్టలేని ప్రభుత్వం పెన్షనర్కి పెన్షన్ పెంచము అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి మీ ద్వారా, మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము, పెన్షనర్కి అన్యాయం చేయొద్దు. పెన్షనర్ని, సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు దేశానికి సేవ చేసి వాళ్ళు ఈరోజు రిటైర్మెంట్ అయి ఉన్నారు. వారికి అన్యాయం చేయడం భావ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిని కూడా అపాయింట్మెంట్ అడిగాము. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారిని కూడా పర్సనల్గా కలిసి మన ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ తరఫున, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున, ఫోరం ఫర్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ప్రధానమంత్రి గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి మేము ఆల్రెడీ మెమోరాండమ్స్ ఇచ్చాము, లెటర్స్ రాశాము, ఎన్నో లెటర్స్ రాశాము. మాకు అక్నాలెడ్జ్మెంట్ కూడా వచ్చింది, కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వాలని కూడా మీ ద్వారా తెలియజేస్తూ మేము ప్రధానమంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వ 69 లక్షల పెన్షనర్స్ తరఫున మా విజ్ఞప్తిని ఆయనను కన్విన్స్ చేస్తాము. మాకు అన్యాయం జరగకుండా 8వ పే కమిషన్లో మాకు రావాల్సిన హక్కుల్ని కాపాడుకోవడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకందరికీ, పెన్షనర్స్ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రేణిగుంట మండలంలోని మల్లిమడుగు రిజర్వాయర్లో ఈతకు వెళ్లి 2 మృత్యువాత పడిన ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు తిరుపతిలోని తాతయ్యగుంట ఏరియాకు చెందిన 3 వ్యక్తులు రేణిగుంట మండలంలోని మల్లిమడుగు రిజర్వాయర్కు ఈత కొట్టడానికి వచ్చారు. 32 సంవత్సరాల శేఖర్, 35 సంవత్సరాల శివ, 36 సంవత్సరాల నరేష్లు వీరు ముగ్గురు ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో మల్లిమడుగు రిజర్వాయర్కు చేరుకున్నారు. మొదటగా శివ అనే వ్యక్తి ఈత కోసం నీటిలో దిగగా లోతు ఎక్కువగా ఉన్నందున అతడు మునిగిపోతూ ఉండడంతో అతని బావ అయిన నరేష్ కాపాడేందుకు వెళ్లి అతడు కూడా నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన శేఖర్ గ్రామస్తులకు, రేణిగుంట అర్బన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రేణిగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల సహాయంతో 2 మృతదేహాలను రిజర్వాయర్ నుంచి వెలుపలికి తీశారు. రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో.
సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. మనందరి విజన్ బాలాజీ రైల్వే డివిజన్ అని బాలాజీ డివిజన్ సాధన దిశగా కేంద్ర ప్రభుత్వానికి నినాదాన్ని బలంగా వినిపించాలని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర కుమార్ అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ హాల్లో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి దిశగా కార్యాచరణ కోసం మేధావులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు వంటి విభిన్న రంగాల్లో ఉండే తిరుపతిలోని ప్రముఖులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా మేధో మథన సదస్సు నిర్వహించారు. గత నెల అక్టోబర్ 12న తిరుపతి ఖచ్చపి ఆడిటోరియం వేదికగా ప్రారంభమైన ప్రజాభిప్రాయ సేకరణలోని అంశాలపై చర్చించారు. అలాగే భవిష్యత్తు కార్యాచరణపై చేపట్టాల్సిన వ్యూహాలపై హాజరైన అతిథులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర కుమార్తో పాటు తిరుపతి డెవలప్మెంట్ యాక్షన్ కమిటీ చైర్మన్, అలాగే తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి, శ్వేత మాజీ డైరెక్టర్ భూమన్, శ్రీ పద్మావతి డిగ్రీ మరియు పీజీ కళాశాల పూర్వపు ప్రిన్సిపాల్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, బుజ్జిబాబు నాయుడు, సిఆర్కే శేషగిరిరావు, వైఎస్ బాబు, తిరుపతి నగరంలోని ప్రముఖులు, మేధావులు పాల్గొన్నారు. చేయకుండా ఇవాళ విశాఖపట్టణాన్ని జోన్గా చేయటం అనేది చాలా విచారించదగ్గ విషయం. ఇవాళ చాలా చిన్న కోరిక మనది. నేను జోన్ కాదు అడుగుతున్నది, డివిజన్ మాత్రమేనని. తిరుపతిలో ఎట్లా పరిస్థితి ఉందనంటే విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. 25,000 మంది విద్యార్థులు, రోజుకు 60,000 మంది పిల్గ్రిమ్స్, మన గిరి చెప్పినట్టుగా చాలామంది రైల్వే ఉద్యోగులు. మేము పద్మావతి నగర్ నుంచి రైల్వే స్టేషన్ ఎక్కడానికి పోతే అనేక సందర్భాల్లో ఈ ట్రాఫిక్ కారణంగా ట్రైన్ వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయనంటే పశ్చిమ రైల్వే స్టేషన్ కొన్ని ఏళ్లుగా మనం దీన్ని డెవలప్ చేయాలని కోరుతున్నాం. దాన్ని ఊసే పట్టించుకోవడం లేదు. చంద్రగిరి కోటే కాకుండా శ్రీవారి మెట్టు ద్వారా ఎక్కే వాళ్ళకి చాలా అనువైనటువంటి రైల్వే స్టేషన్. చంద్రగిరిని అభివృద్ధి చేయాలనేటువంటి మాట కూడా ఈ రాజకీయ పక్షాలకు కానీ ప్రభుత్వాలకు కానీ లేదు. రేణిగుంట దగ్గర నుంచి చంద్రగిరి వరకు ఎప్పుడో 1935లో మనకు తిరుచానూరులో ఒక రైల్వే స్టేషన్ ఉండేదనేటువంటి సంగతి కూడా మనం మర్చిపోయినాం. ఇప్పుడు ఉండేటువంటి తిరుచానూరు రైల్వే స్టేషన్ కాదు, తిరుచానూరు ఊర్లోనే ఉండేది. ఇప్పుడు తిరుచానూరులో వేరే చోట రైల్వే స్టేషన్ ఉంది. 1967లో పద్మావతి కాలేజ్ దగ్గర, ఇప్పుడు ఇది విఐపి రోడ్, ఒక ఆటో రైల్వే కట్ట దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఢీ కొట్టి రైలు 6 మంది చచ్చిపోవడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పటికీ కూడా అక్కడ ఓవర్ బ్రిడ్జ్ లేదు, లేదా అండర్ బ్రిడ్జ్ లేదు. ఇటు వెస్ట్ రైల్వే స్టేషన్ కానీ, శ్రీనివాస మంగాపురం కానీ, చంద్రగిరి కానీ అభివృద్ధి కాకుండా మన స్టేషను ఎంత దురాగతంగా ఉందనంటే ట్రాఫిక్ వల్ల రైల్వే స్టేషన్లో మేము ఎప్పుడూ చెంగరెడ్డి గారు చైర్మన్గా ఉండగా ఆంజనేయ నాయుడు గారు సిఈగా ఉన్నాడు. ఆ కర్ణాల వీధి, ఆ కోరేటి కట్ట దగ్గర ఉండేటువంటి ఆ ఇళ్ళన్నీ కొట్టేసి దాన్ని బాగా వెడల్పు చేసినట్టయితే ఈ తిరుపతి రైల్వే స్టేషన్కు విశాలమైనటువంటి భూభాగం ఏర్పడుతుందని మేము అనుకున్నాం. ఏది ఇవాళ ఏ గ్రేడ్ రైల్వే స్టేషన్ అనుకుంటున్నాం. ఏ గ్రేడ్ రైల్వే స్టేషన్ వచ్చినంత మాత్రం పార్కింగ్ ఎక్కడ పెడతాం? పార్కింగ్ చోటేది? ఎక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉండాలి? ఇప్పుడు డివిజనే ఎందుకు అడుగుతున్నాం? మేము అనేక మార్లు రైళ్లలో ప్రయాణం చేసినప్పుడు మాతో పాటు ఎలకలు కూడా ప్రయాణం చేయడం చూసినా నేను. లడ్లు తీసుకుపోతే లడ్లన్నీ కూడా ఎలకలు తినివేయడం చూసినా నేను. ఊరికైనా పవిత్రమైన ప్లేసు, సేక్రెడ్ ప్లేసు అని అనడం కాదు. ఏ సౌకర్యాలు ఉన్నాయి, ఏ సౌకర్యాలు కలిగిస్తున్నారు, రైల్వేస్లో కంపార్ట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, రైల్వేస్లో మనతో పాటు ఎవరు ప్రయాణం చేస్తున్నారు, ఎవరికి మొరపెట్టుకోవాలి. 7 హిల్స్లో ఒక తూరి ప్రయాణం చేసేటప్పుడు కోచ్ పొజిషన్ ఉందే, A2 అనేది బ్యాక్ ఉండేటువంటి దాన్ని వాడు ముందు వేసేసాడు. పెద్ద వాళ్ళు సీనియర్ సిటిజన్స్ వెనక నుంచి ముందుకు పరిగెత్తలేయా? పాకాల్లో వాడు డీల్ చేయలేదు, దాన్ని మదనపల్లిలో డీల్ చేయలేదు, కదిరిలో చేయలేదు, అనంతపురంలో చేయలేదు, గుంతకల్లో కూడా చేయలేదు. ఎంత విచారకరమైనటువంటి విషయం తెలిసినా, ఒక డివిజన్ ఏర్పడినట్లయితే ఇటువంటి విషయాలన్నీ కూడా అక్కడ ఉండేటువంటి డిఆర్ఎంకి చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు జోన్లో ఉండేటువంటి జీఎం దగ్గరికి మనం వెళ్ళలేము. ఎవరికి ఈ సమస్యలు చెప్పుకోవాలా, ఎవరికి మొరపెట్టుకున్నట్లయితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కూడా తెలియదు ప్రయాణికులకు. వాడి ప్రయాణం ముఖ్యంగానే అక్కడ పడేటువంటి ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలనేటువంటి ఆ ఆలోచన కూడా వాడికి రాదు. గిరి ఈ బాలాజీ సాధన సమితి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా గొప్పది.
ఎప్పుడో జరగవలసినటువంటి కార్యక్రమం. తిరుపతిలో ఉండేటువంటి మనం అందరం, రాజకీయ పార్టీలు కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, విద్యావంతులు కానీ, లేదా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వాళ్ళు కానీ అందరం ఏకమై కార్యాచరణ అన్నాడు గిరి. ఊరికైనా మనం మాట్లాడుకోవడం కాదు. ముఖ్యమంత్రికి విజ్ఞాపతి పత్రం ఇవ్వడం, లేదా రైల్వే మంత్రికి విజ్ఞాపతి పత్రం ఇవ్వడం, లేదా ప్రధానమంత్రికి ఇవ్వడం. ఇప్పుడు పుట్టపర్తిలో చూడండి, మనం పుట్టపర్తిలో ఒక వ్యక్తి స్వామి, మనకు స్వామిగా ఉన్నాడు ఇక్కడ. కానీ పుట్టపర్తిలో ప్రశాంత నిలయం అనేటువంటి రైల్వే స్టేషన్ అద్భుతంగా అభివృద్ధి అయినటువంటి రైల్వే స్టేషన్. ప్రశాంత నిలయం నుంచి ప్రతి ఏటా కొన్ని ప్రత్యేక రైళ్లు నడపడం కూడా మనందరికీ తెలుసు. ఇందాక గిరి అన్నట్టుగా మనకు ప్రత్యేక రైళ్లు ఇప్పుడు తిరుచానూరు నుంచి 2 స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. మీకు తెలిసినో తెలియదో, ఎప్పుడు మనం బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినా ఒక ట్రైన్ క్యాన్సిల్ అని వస్తుంది. స్పెషల్ ట్రైన్ అని ఎందుకు వేయడము, ఎందుకు క్యాన్సిల్ చేయడానికి కారణం కూడా వాడు చెప్పడు. కాబట్టి రైల్వేలో అందరూ మన ఊళ్ళో ఉండేటువంటి రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ ఎక్కువ మంది ప్రయాణం చేయటం వల్ల వాడు ఎవడు కూడా రైల్లో ప్రయాణం చేసినట్టయితే రైలు దుస్థితి ఎట్లా ఉంటుందో మనకు తెలిసింది. ఇటువైపు అనంతపురం నుంచి వచ్చేటువంటి ట్రైన్స్ మీకు తెలుసో తెలీదో, చంద్రగిరిలో దగ్గర గంట సేపే చేస్తాడు ఈ ట్రైన్. ఇక్కడ ప్లాట్ఫామ్లో మనకు అక్కడ ఖాళీ లేదు. అప్పుడు నేను అనుకునేది, చంద్రగిరి రైల్వే స్టేషన్నే బాగా అభివృద్ధి చేసి దాన్నే ఒక డెస్టినేషన్గా పెట్టినట్లయితే శ్రీవారి గుట్టు ద్వారా పోయేదానికి చాలా వీలవుతుంది కదా. అక్కడే నువ్వు చాలా సత్రాలు కట్టు, దాన్ని అభివృద్ధి చేయి. ఇంత దూరం రావాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీకు తెలిసినది చాలా ప్రమాదకరమైన విషయం చెప్తున్నాను నేను. ఇవాళ గాంధీ రోడ్లో కానీ, చిన్న బజార్ వీధిలో కానీ, తిలక్ రోడ్లో కానీ అడుగు పెట్టేటువంటి పరిస్థితి లేదు. మాలాంటి వాళ్ళ స్కూటర్లో కూడా రాలేకపోతున్నాం. ఏమిటి మన ఊళ్ళో మన పరాయి వాళ్ళు కావడం, ఇది మన ఊరు కాదయ్యా అనిపిస్తుంది నాకు. మేము 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి వీధుల్లో ఇవాళ నడిచేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి అభివృద్ధి, దాన్ని అభివృద్ధి అంటావా? ఒక ప్రణాళిక లేకుండా, ఒక పద్ధతి లేకుండా విచ్చలవిడిగా ఎక్కడికక్కడ ఇవాళ కట్టడాలు కట్టి ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా అభివృద్ధి అనేటువంటి పేరిట జరుగుతుండేటువంటి చేష్టల వల్ల తిరుపతిలో ఉండేటువంటి వ్యక్తులకి చాలా బాధగా. ఇప్పుడు మనం సీతమ్మ రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు, ఆడ 100 అడుగుల రోడ్డు వేసినాం. మీరు ఈవినింగ్ వచ్చి చూడండి, అడుగు పెట్టలేదు. దానికి మనం ఏం చేయాలా, ఏం చేయడానికి అనేటువంటి చాలా కారణాలు ఉన్నాయి. అక్కడ స్ట్రీట్ ఫుడ్ జోన్ అని ఒకటి ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళ ఒక చోట ఉంచవచ్చు మనం. ఫుట్పాత్లు అనేవి లేవు రోడ్లకు. కాబట్టి ఇవన్నీ కూడా రైళ్లతో పాటు మన ఊరి అభివృద్ధిని గురించి కూడా గిరికి వేణుగోపాల్ రెడ్డి గారికి నేను చేసేటువంటి సూచన. ఈ 2 సూచనలతో పాటు డివిజన్ అనే దాన్ని మనం రాబట్టుకోకపోయినట్లయితే ప్రయాణం చేయటమే అసాధ్యం. మన ఊర్లోనే ఉండిపోవాలి మనం ముందు. ఓన్లీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులు తప్పిస్తే, వేణుగోపాల్ రెడ్డి గారు చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు. ఇవాళ తిరుపతి నుంచి రైల్లో మనం ఎక్కడికన్నా ప్రయాణం చేయాలంటే ఏమైనా విపత్తు జరిగిందనుకో, ఏమైనా అగత్యం జరిగిందనుకో ప్రయాణం చేయలేదు. టికెట్లు దొరకవు. టికెట్లు మన ఊర్లో ఉండేటువంటి మనకి మన రైల్లో ప్రయాణం చేయడానికి టికెట్లు దొరకనటువంటి దుస్థితి రావడానికి కారణం మనం వెతుక్కోవాలన్నా దీనికి రైల్వే డివిజన్ ఉండినట్లయితే, ఇందాక గిరి అన్నట్టుగా ఒక రైల్వే డివిజన్ రావడం ద్వారా 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, అనేక రకాలైన ఆఫీసులు వస్తాయి. ప్రయాణికుడు నేరుగా ఆ డిఆర్ఎం దగ్గరికి పోయి ఏ సమస్యలు ఉన్నాయో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకు నేను ఏం కోరుతున్నానంటే, ఊరికైనా మాటలు కాకుండా మనం రేణుగుంట నుంచి చంద్రగిరి వరకు ఒక పాదయాత్ర చేద్దాం. రేణుగుంట టు తిరుపతి, తిరుపతి టు చంద్రగిరి. ఈ బాలాజీ డివిజన్ తప్పనిసరిగా 2026 లోపల వచ్చి తీరాలా. ఆ డెడ్ లైన్ డేట్ కూడా చెప్పాడు గిరి. ఆ డెడ్ లైన్ లోపల మనం కానీ ఊరికని ఇట్లా మాటలు లేదా మీటింగ్లు పెట్టుకోవడం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. మనం వీధుల్లోకి వచ్చి తీరాలి. వీధుల్లోకి రాకపోయినట్లయితే మన కేక కేంద్ర ప్రభుత్వానికి వినపడదు. మన కేక రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వినపడాలంటే మనం తప్పనిసరిగా వీధి పోరాటాలు, వీధి ఉద్యమాలు చేయక తప్పదు. దానికి మనం అందరం కూడా సుముఖంగా ముందుకు రావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. బాలాజీ రైల్వే డివిజన్ ఆవశ్యకత గురించి ఒక మేధోమదన సదస్సులాగా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా లాస్ట్ మంత్ ప్రజలకి అవగాహన సదస్సు జరిగింది. అసలు ఎందుకు బాలాజీ డివిజన్ గురించి ఏమి, ఈ ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే అద్భుత స్పందన వచ్చింది. సుమారు 2,500 మంది అటెండ్ అవ్వడం జరిగింది. సో ఈ మేధోమదన సదస్సు తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో కానీ,
వీళ్ళతో కానీ అందరితో కూడా అన్ని ట్రేడర్స్ అసోసియేషను, స్టూడెంట్ అసోసియేషన్స్ వీళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించి అంచెలంచెలుగా దీన్ని దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కూడా మేము డిసైడ్ చేశాము. కానీ మేము యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి కానీ రైల్వే మినిస్టర్ గారికి కానీ వీళ్ళందరికీ కూడా గత 30 సంవత్సరాలుగా మెమరాండాలు ఇవ్వడం జరిగింది. బట్ ఈ బైఫర్కేషన్లో ఈ సౌత్ కోస్ట్ రైల్వేలో డెఫినెట్గా ఇది టేకప్ చేస్తారని ఊహించాము. కానీ దీన్ని ఊసేలేదు. రైల్వే డివిజన్, బాలాజీ రైల్వే డివిజన్ తిరుపతి కేంద్రంగా అనేది. సో తిరుపతి కేంద్రంగా తిరుపతికి 250 కోట్ల ఆదాయం ఒక సంవత్సరానికి. సో ఈ పవిత్ర పుణ్యక్షేత్రం, ఈ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి ఏ పుణ్యక్షేత్రానికి ట్రైన్ లేదు. వారణాసికి కాదు, రామేశ్వరం కాదు. అంటే రామేశ్వరం వారానికి 3 ఉన్నాయి, వారణాసికి డైలీ ట్రైన్ లేదు. సో ఈ సర్కులర్ ట్రైన్లని పుణ్యక్షేత్రాలని కలుపుతూ అని ప్రతి రైల్వే మినిస్టర్ రావడం, ఇక్కడ దర్శనాలకు వచ్చినప్పుడు అంటే వాళ్ళని క్రిటిసైజ్ చేయాలని కాదు, తిరుపతికి వచ్చినంత మంది విఐపీస్, అది అఫీషియల్స్ అయి ఉండొచ్చు, పొలిటీషియన్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ ఇండస్ట్రియలిస్టులు అయి ఉండొచ్చు. సో భారతదేశంలో ఏ ఒక్క క్షేత్రానికి పోయిండ్రు, ఏ ఒక్క ప్లేస్కి పోయిండ్రు. సో తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం. సో వీళ్ళందరి సహకారంతో కూడా ఈ బాలాజీ రైల్వే డివిజన్ అనుకుంటే రైల్వే వ్యవస్థలో చాలా చిన్న విషయం ఇది. రీసెంట్గా కూడా జమ్మూ కాశ్మీర్లో ఒక డివిజన్ అనౌన్స్ చేస్తారు, అదేవిధంగా అస్సాంలో ఒక డివిజన్ అనౌన్స్ చేస్తారు. సో డివిజన్ కేంద్రం వస్తే అందరికీ ఎంప్లాయీస్కి అయితే ఏమి, పబ్లిక్ అయితే ఏమి, యువతకి అయితే ఏమి, ఉద్యోగాలు అయితే ఏంటి, ఎకనామిక్ గ్రోత్, ఈ ప్రాంత అభివృద్ధికి అయితే ఏమి, ఇవన్నిటికీ తోడ్పాటు చెందుతుందని, ఈ రాయలసీమ వెనుకబడిన ప్రాంతానికి ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని. సో ఇక్కడ హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ సుదూర ప్రాంతాల నుంచి అంతా కూడా చాలామంది వస్తారు. ఓన్లీ వెంకటేశ్వర స్వామి దేవుడిగానే కాకుండా వీటికి కూడా వస్తారు. సో ఇవి తప్ప ఇవన్నీ ఉంటే అదనపు ట్రైన్లు వేసుకునేదానికి కానీ, ఇక్కడి నుంచి చెన్నైకి కానీ, రామేశ్వరంకి డైలీ ట్రైన్ కానీ, కోయంబత్తూరు ఇంటర్సిటీ కోయంబత్తూరుకి, బెంగళూరుకి ఓన్లీ వీక్లీ 3 days ఉన్నాయి, అవన్నీ డైలీ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి ట్రైన్స్ రావాలంటే. తిరుపతి టు ముంబైకి లేదు, తిరుపతి ఢిల్లీ కూడా వారానికి 3 రోజులు ఉంది. అదేవిధంగా తిరుపతి టు కలకత్తా వారానికి 2 రోజులు ఉంది. ఇవన్నీ కూడా మెట్రో సిటీస్కి అయితే మీ షిరిడీకి వారానికి 1 రోజే ఉంది, పాయింట్ టు పాయింట్. మనం షిరిడీకి వెళ్ళాలంటే ఒక దగ్గర 2 దగ్గర మారిపోవాల్సిన పరిస్థితి. ఇవన్నిటికి కూడా డెవలప్మెంట్కి మనం ఇచ్చే రిప్రజెంటేషన్స్కి ఇవన్నీ. ఇప్పుడు తిరుచానూరు స్టేషన్ వచ్చింది, ఈ లాస్ట్ టైం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను అది ఎట్లా వచ్చిందనేది. జస్ట్ సురేష్ ప్రభు గారికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. వితిన్ 20 daysలో రైల్వే బడ్జెట్లో 2016 January 31st మీట్ అయినాం. 20th బడ్జెట్లో అనౌన్స్ చేసినాడు. ఈరోజు సౌత్ సైడ్ స్టేషన్ బిల్డింగ్ కడుతున్నారు. ఆ బిల్డింగ్కి కూడా టీటీడీ ల్యాండ్ ఇవ్వకపోతే నేను భగవంతుడి ఆశీస్సులతో అక్కడ టీటీడీలో చైర్మన్ పిఎస్గా ఉన్నప్పుడు ఈ 2 విషయాలు, తిరుపతి షిరిడీ ట్రైన్, తిరుచానూరు స్టేషన్ అండ్ రైల్వే స్టేషన్ బిల్డింగ్, ఇవన్నీ వితిన్ 6 monthsలో సాధించినాం. సో రైల్వేలో వ్యవస్థలో ఒక డివిజన్ కేంద్రం అనేది, బట్ మనం ఎఫర్ట్ పెట్టి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి, అప్పుడే ఈ బాలాజీ డివిజన్ గురించి కూడా ఇస్తే సౌత్ కోస్ట్ రైల్వే ఫామ్ అవుతుంది, అప్పుడు మీకు ఎందుకు ఇస్తామని చెప్పి సురేష్ ప్రభు గారు కూడా చెప్పడం జరిగింది. సో దానివల్ల అనుకుంటే ఇప్పుడు ఇన్ని రోజులైంది. అంతకుముందు సో కొత్త డివిజన్ ఫామ్ అయ్యేటప్పుడు గుంటూరు తీసుకెళ్ళిపోయినారు. సో ఈ ప్రాంత అభివృద్ధికి బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చాలా ఆవశ్యకత ఉంది, దాని ఇంపార్టెన్స్. దీని మీద ఇంకొద్దిగా మేము హయ్యర్ లెవెల్లో కూడా విజ్ఞాపనలు చేస్తాము అందరి సహకారంతో. ఇక్కడ అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో నిర్ణయిస్తాం. స్టేషన్ అంటే సర్క్యులేటింగ్ ఏరియా ఉండాలి. మన తిరుపతిలో రైల్వే స్టేషన్కు అటు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసే సౌత్ సైడ్ సర్క్యులేటింగ్ ఏరియా కనిపిస్తుంది. నార్త్ సైడ్ అయితే స్టేషన్ దిగితేనే డైరెక్ట్గా రోడ్ లైన్ వస్తున్నాం. ముఖ్యంగా సర్క్యులేటింగ్ ఏరియా ఇంప్రూవ్ చేయాలి. అలాగే మనం ఈ గిరిధర్ గారు చేపట్టి ఈ కార్యక్రమంలో మన వంతున అందరూ కూడా ఈ ఉద్యమంలో గట్టిగా కష్టపడాలి, గట్టిగా ప్రయత్నం చేస్తే చాలా కష్టపడి ఈ పాంప్లెట్లో మన డివిజన్ గురించి అన్ని విషయాలు క్లియర్గా క్లుప్తంగా ఇచ్చేశారు. దీని గురించి మరి చదువుకుంటే చాలు. రైల్వే డివిజన్ యొక్క ప్రాముఖ్యత గురించి మనం పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం అందరూ ప్రయత్నం చేయాల్సింది విశాఖ వాసులు ఎలాగా ఆంధ్ర హక్కు, విశాఖ హక్కు అని సాధించారు. మనం కూడా మన అందరి డివిజన్, బాలాజీ డివిజన్ అనే నినాదంతో ముందుకు వెళ్ళాలి. అది సాధించే వరకు మన పోరాటం కొనసాగించాలి.
గట్టిగా ఆ ఉద్యమంలో అందరూ కూడా చేయి కలిపి ప్రతి ఒక్కరూ తమ వంతుగా 10 మంది అందరూ కలిస్తేనే ఈ ఉద్యమం సాధిస్తుంది. మనం అందరూ ఫైట్ చేస్తేనే అన్నగారు చెప్పినట్టు మనం ఉద్యమం మంచిగానే పోతున్నాం. మంచిగా రానప్పుడు కార్తీక మాసం కావడంతో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంతో పాటు సెలవు దినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు సాధారణ భక్తులతో పాటు అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ క్యూ లైన్లు అన్ని భక్తులతో నిండిపోవడంతో ఆలయం వెలుపల మాడవీధుల వరకు భక్తులు బారులు తీరారు. ఆలయ ఈవో పెంచల కిషోర్, ఈవో రవీందర్ బాబులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేశారు. భక్తులకు లడ్డు తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ మాట్లాడుతూ కార్తీక మాసం కావడంతో అయ్యప్ప స్వాములు భక్తుల తాకిడి పెరిగిందని తెలిపారు. అలాగే సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశామని తెలిపారు. అలాగే పోలీసు యంత్రాంగం సహకారంతో భక్తుల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఓం గణేశాయ నమః. ఈరోజు మనం కాణిపాకం దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భం అవడం వల్ల ఎక్కువ మంది భక్తులు, అందులో 2 days హాలిడేస్ కూడా ఉన్నాయి, సాటర్డే సండే కూడా. అందువల్ల ఎక్కువ మంది భక్తులు ఈరోజు మన దేవస్థానానికి వచ్చారు. సుమారుగా 30,000 మంది వరకు ఈరోజు మన స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొంది ఉంటారు. ఇంకా వస్తూనే ఉన్నారు. బాగా రద్దీగా ఉన్నాయి. అన్ని క్యూ లైన్లు కూడా ఫుల్గా ఉన్నాయి. ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులు ఇప్పుడు కేరళలోని అయ్యప్ప స్వామి క్షేత్రానికి వెళ్ళడానికి ప్రధాన రహదారి మంది అవ్వడం, సో అందులో విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు అందుకోవడానికి విఘ్నాలకి అధిపతి అయినటువంటి మన విఘ్నేశ్వర స్వామి కాణిపాకంలో స్వయంభూగా వెలుస్తున్నారు కాబట్టి ఆయన ఆశీస్సులు తీసుకుని వారి యాత్ర మొదలు పెడతారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి నలుమూల నుంచి కూడా కాణిపాకం స్వామివారి ఆశీస్సులు తీసుకుని వాళ్ళ యాత్ర మొదలవుతుంది. కాబట్టి ఇక్కడికి అత్యధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు చేస్తున్నారు. సో వారికి అసౌకర్యం కలగకుండా అయ్యప్ప స్వాములతో పాటు మిగిలిన భక్తులందరికీ కూడా త్వరితగతిన దర్శనమయ్యేలాగా మేము ఈరోజు ముఖ్యంగా అంతరాల దర్శనం సంపూర్ణంగా క్లోజ్ చేశాం. వచ్చిన ఒకరో ఇద్దరు ఉదయం నుంచి వచ్చిన విఐపీస్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్, లేకపోతే కొద్దిగా ఎమ్మెల్యే స్థాయి అలాంటి ఎమ్మెల్సీ లాంటి వాళ్ళకి మాత్రమే అంతరాల దర్శనం చేసి మిగిలినందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ మామూలు దర్శనము మన శేఖర్ దర్శనంలోనే చేయించి పంపించాం. సో ఇప్పటికి కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న ఈరోజు అధికంగా ఉంది. అదేవిధంగా ఈ మాసం మొత్తం కూడా మనకి ఈ రకమైన భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి పోలీస్ యంత్రాంగంతో కూడా మేము వాళ్ళతో కూడా కొద్దిగా ఎక్కువ మంది స్టాఫ్ని తీసుకుని వాళ్ళ సహాయ సహకారాలతో పార్కింగ్ ఏరియాస్ కానివ్వండి, క్యూ లైన్స్లో కూడా వాళ్ళ సహకారం తీసుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం కలిగేలాగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వైజాగ్లో సిఐఐ సదస్సు విజయవంతం కావడంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఒక దార్శనికుడు, పరిపాలనా దక్షుడైన దూరదృష్టి కలిగిన నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రి యువగళం స్ఫూర్తిదాత నారా లోకేష్ సారథ్యంలో వైజాగ్లో గత 2 రోజులుగా జరిగిన సిఐఐ సదస్సు ద్వారా ఈ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో 13,25,716 కోట్ల రూపాయలు 613 సంస్థల ఒప్పందం చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డితో పాటు పిఏసిఎస్ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 18 నెలల కాలం పూర్తయిన సందర్భంగా మరి అదేవిధంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఐటీ మంత్రివర్యులు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో గత 2 రోజుల నుంచి సిఐఏ సదస్సు పరిశ్రమలకు పెట్టుబడులు తీసుకొచ్చే దాంట్లో భాగంగా విశాఖపట్నం మహానగరంలో ఏర్పాటు చేసినటువంటి సిఐఏ సదస్సులో మరి ఏ విధంగా పెట్టుబడులు వెల్లోలా ఈ రాష్ట్రానికి వచ్చాయో ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తా ఉందంటే, గేట్ ఆఫ్ వేగా విశాఖపట్నం పిలువబడతా ఉందంటే నిన్నటి దినానికి సుమారు 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వెల్లోలా
రాష్ట్రానికి ఎంఐఓలు అంటే పెట్టుబడులు కుదుర్చుకోవడం జరిగింది, ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. సుమారు 613 కంపెనీలు ఎంఓఏలు కుదుర్చుకోవడం జరిగింది. ఇది ఒక చరిత్ర. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సాహసోపేతమైన కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అది ఈనాడు సాధ్యమైంది అంటే ఒక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి సారథ్యంలోని గర్వంగా ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చెప్పుకునే పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే మరి 2 రోజులు సదస్సు పెడితే ముందుటి రోజే సుమారు 35 కంపెనీలు 3 లక్షల పైగా కోట్లతో పెట్టుబడులు కుదుర్చుకోవడం జరిగింది. పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం జరిగింది. ఈ 13 లక్షల ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు సూపర్ 6 పథకాల్లో భాగంగా ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో సుమారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఒక మాట ఇవ్వడం జరిగింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ గారు. మరి కూటమి ప్రభుత్వంలో సాధ్యమయ్యే పరిస్థితి. ఎందుకంటే 16,31,000 పైచీలకు ఉద్యోగాలు మన రాష్ట్ర యువతకు అవకాశాలు వచ్చే పరిస్థితి ఉందని ఈరోజు సగౌరవంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ పెట్టుబడుల సదస్సు ద్వారా వచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, శ్రీకాళహస్తి నియోజకవర్గం తరఫున హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతం పలుకుతా ఉన్నాం. మరి ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు ఈ విధంగా రావడానికి కారణం ఏంటంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం, ఒక పరిపాలనా దక్షత, మరి ముందు చూపు కలిగినటువంటి నాయకుడు, ఒక దార్శనికుడు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గుండి సైబరాబాద్ నిర్మాణాన్ని ఏర్పాటు చేసి ఐటీ టవర్స్ ని తీసుకొచ్చి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణలకి ఆద్యుడై మరి పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి సంపద సృష్టించినటువంటి ఒక మహానేత నాయకత్వంలో ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. నిరంతరం విజనరీ ఉన్న లీడర్. మరి ఆనాడు ఆ విధంగా వారు చేసిన స్ఫూర్తితో అదేవిధంగా 14-19 మధ్య సుమారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని పెట్టి మరి పెట్టుబడులను తీసుకొచ్చి సుమారు 5,60,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి 6 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత దానికి నిదర్శనమే మన నియోజకవర్గంలో కూడా టీసీఎల్ కావచ్చు, రాక్మెన్ కావచ్చు, అదేవిధంగా గ్రీన్ ప్లే కావచ్చు, కజేరా కావచ్చు, అదేవిధంగా శ్రీ సిటీలో కావచ్చు, హీరో హోండా మోటార్స్ సైకిల్ ఇండస్ట్రీ కావచ్చు, అదేవిధంగా కియా పరిశ్రమ అత్యంత వెనుకబడినటువంటి జిల్లా అనంతపురంలో కియా పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత 14-19 మధ్య నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మరి అదేవిధంగా లోకేష్ బాబు గారి సారథ్యానికి దక్కుతుందని ఈ సందర్భంగా సగౌరవంగా తెలియపరుస్తా ఉన్నాం. మరి గతంలో పరిపాలన చూసాం. 19-24 మధ్య పెట్టుబడులు వస్తున్న వాటిని తరిమి కొట్టిన ఘనత ఆనాడు ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. దానికి నిదర్శనాలే లుల్లు కంపెనీ కావచ్చు, అది వైజాగ్ లో, అదేవిధంగా పేపర్ మిల్లు కావచ్చు, వాటిని అంతా కూడా వెళ్ళగొట్టడం జరిగింది. ఎందుకంటే వారిని వాటాలు అడిగే పరిస్థితి, వారిని తరిమి కొట్టే పరిస్థితి. మరి మనకి కోతవేట దూరంలో అమర్ రాజా ఇండస్ట్రీని పర్యావరణం పేరుతో ఏ విధంగా ఇబ్బంది పెట్టారో 19-24 మధ్య మనం చూసాం. ఆ పరిశ్రమ అంతా కూడా ఆ యొక్క పెట్టుబడులంతా కూడా పక్క రాష్ట్రానికి తరలి వెళ్ళాయి. అవి కాదా మీ యొక్క విధ్వంసానికి అంత పరాకాష్ట కాదా అని సూటిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు నిరంతరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ సిఐఏ సదస్సు కోసం ఒక 2 నెలల నుంచే ప్రణాళికాబద్ధంగా వారు లండన్ పర్యటనకు వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలతో మమేకమై వారితో రివ్యూస్ చేసి, వారితో లంచ్ మీటింగ్లు చేసి, వారితో సమావేశాలు జరిపి వారిని ప్రోత్సహించి వాళ్ళని పిలుపునివ్వడం జరిగింది, స్వాగతం పలకడం జరిగింది. మరి అదేవిధంగా దుబాయ్కి వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తల్ని మెప్పించడం జరిగింది. మరి అదేవిధంగా సింగపూర్కి వెళ్ళి ఒప్పించి పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. నిన్నటి దినమే తేటతెల్లం మనకి అది ఒక నిదర్శనం. వారు తీసుకొచ్చిన ఘనత మనం ఈ రోజు సగౌరవంగా రాష్ట్ర ప్రజలంతా కూడా కాలర్ ఎగరేసుకునే పోయే పరిస్థితి. ఎందుకంటే 13,21,000 కోట్ల రూపాయలంటే, 1,000 కోట్ల రూపాయలంటే ఆశామాషా కాదు. 16 లక్షల ఉద్యోగులు, 16,31,000 ఉద్యోగాలు రావడం అంటే ఆశామాషా కాదు. 600 పైచీలకు కంపెనీలు రావడం అంటే ఆశామాషా కాదు. ఒకరోజు ముందే కూడా 35 కంపెనీలు 3 లక్షల పైచీలకు కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం జరిగింది. మరి నారా లోకేష్ బాబు గారు ఆస్ట్రేలియా వెళ్ళి పర్యటించి పారిశ్రామికవేత్తలు మెప్పించి ఒప్పించి మరి ఈ రాష్ట్రం విధ్వంసమైంది. గత 24-19 మధ్య మరి ఒక వైసీపీ పరిపాలన, ఒక పారదర్శకం లేని పాలన, ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటి పరిపాలన సాగించే జగన్మోహన్ నాయకత్వంలో ఏ విధంగా పరిశ్రమలు ఆ రోజు వెళ్ళగొట్టారో మేము ఇక్కడికి రావని వాళ్ళు వెనక్కి వెళ్ళడం జరిగింది. అటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా ప్రోత్సహించి వారికి కావాల్సిన అవకాశాలని ఇక్కడ ఉన్నాయని తెలియపరిచి తీసుకొచ్చిన ఘనత ఈ రోజు సిఐఏ సదస్సు విజయవంతమైందన్నా 13,25,000 కోట్ల రూపాయల పైచీలకు పెట్టుబడులు వచ్చాయన్నా, సుమారు 613
పరిశ్రమలు ఒప్పందాలు చేసుకున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే యొక్క కార్యక్రమం ద్వారా ఎక్కడికెక్కడ వారికి అనుమతులు ఇచ్చి ప్రోత్సహించి అన్ని పరిశ్రమలు కూడా గాలిలో పెట్టే పరిస్థితి, వాటిని ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క పెట్టుబడులు పెట్టించే బాధ్యత నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అండా దండలతో ఈ రోజు కొనసాగించడం శుభ పరిణామం. యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకున్నటువంటి ఒక దార్శనికుడు, ఒక స్ఫూర్తిదాత అయినటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వం మనం ఉండడం గర్వకారణంగా ఈరోజు భావిస్తా ఉన్నాం. మరి అటువంటి నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజానికి అందరి మీద ఉంది. నిరంతరం 18 గంటల పాటు కష్టపడే సంకల్ప బలం సమాజం కోసం 75 సంవత్సరాల వయసులో కూడా 18 గంటలు పనిచేసే ఒక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర యువతకు మార్గదర్శకుడై యోగాల స్ఫూర్తిదాత. ఆనాడు యోగాలంలో ఏ విధంగా అయితే హామీలు ఇచ్చాడు వాటన్నింటిని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత తీసుకొని నిరంతరం కష్టపడే ఐటీ మంత్రి నారా లోకేష్ బాబు గారి సారథ్యంలోని గర్వంగా చెబుతూ ఈ యొక్క 16,31,000 ఉద్యోగాలు వస్తే ఒక్కసారిగా అన్ని కుటుంబాల్లో కూడా వెలుగు నింపే బాధ్యత, యువతకు ఉద్యోగ అవకాశం కల్పించే బాధ్యత, సూపర్ 6 ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత, సంపద సృష్టించి ఆ సంపద ద్వారా పేద ప్రజలకు సంక్షేమాన్ని అటు ఇచ్చిన సూపర్ 6 హామీల్ని అమలు చేసే బాధ్యత నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకోవడం ఈ రాష్ట్ర ప్రజలకు ఒక పూర్వజన్మ సుకృతమని భావిస్తూ రాష్ట్ర ప్రజలంతా కూడా వారికి ఆశీస్సులు ఇచ్చి 10 కాలాల పాటు ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సిఐఏ సదస్సు ద్వారా వచ్చిన పెట్టుబడిని స్వాగతిస్తూ అదేవిధంగా హర్షం వ్యక్తం చేస్తూ ఈ రాష్ట్రం పరిశ్రమలకు పెద్దపీట వేసే ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయకత్వ ప్రభుత్వం తెలియపరుస్తూ జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు. స్వయంభుగా వెలిసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ గోశాలకు భక్తులు వితరణ చేసిన చాప్ కట్టర్ యంత్రాన్ని ఆలయ ఈవో పెంచల కిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కత్తిరించిన గడ్డిని గోవులకు ఆయన అందించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గోవులు పచ్చిగడ్డిని తినడంతో కొంతవరకు వృధా అవుతున్న తరుణంలో వేలూరు జిల్లా వేగివాడకు చెందిన మాధవి కటింగ్ యంత్రాన్ని దేవస్థానానికి వితరణ చేశారని తెలిపారు. దీని ద్వారా పచ్చగడ్డి వృధా కాకుండా పచ్చగడ్డిని కటింగ్ చేసి ఆవులకు అందించడం ద్వారా వృధాను నివారించవచ్చునని తెలిపారు. అలాగే కాణిపాకం పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ దేవా ఒక యంత్రాన్ని వితరణ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మనకి గోశాల ఉంది. ఇక్కడ 194 గోవులు మనకు ఉన్నాయి. ఇక్కడ 2 షెడ్స్లో కూడా మనం వాటిని శ్రద్ధగా చూసుకుంటున్నాం. నిత్యం వాటికి కావాల్సిన పచ్చగడ్డి కానివ్వండి, దానా లాంటివి అన్నీ కూడా సక్రమంగా ఆలనాపాలన చూసుకునే సిబ్బంది కూడా నియమించున్నాం. సో ఇక్కడ మనకి పచ్చిగడ్డి ఎక్కువ తింటున్నాయి కాబట్టి వాడు వేసినప్పుడు కొంత వృధా కాకుండా కటింగ్ మిషన్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా చేయడం వల్ల అవి ఇష్టంగా తినడం, అదేవిధంగా కొంత వేస్ట్ కూడా కాకుండా అవుతుంది. కాబట్టి మనకి ఒక మిషన్ ఉండేది, అది కొద్దిగా రిపేర్ అవ్వడం వల్ల ఈ రీసెంట్గా మన స్టాఫ్ యొక్క సపోర్ట్తో ఒక డోనార్ కే మాధవి వేగివాడ ఏలూరు జిల్లా నుంచి మనకి ఒక కటింగ్ మిషన్ డొనేషన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఇప్పుడు పచ్చగడ్డి కట్ చేసి చిన్న చిన్న ముక్కలు అవ్వడం వల్ల మన ఆవులన్నీ కూడా ఇష్టంగా వేస్ట్ కూడా తగ్గుతాయి. సో వారికి ప్రత్యేకంగా ఈ ఆవుల మీద శ్రద్ధ చూపించి ఈ మిషన్ దేవస్థానానికి వితరణ చేసిన ఆ డోనర్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మన గోశాలకి ఇక్కడ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ దేవ గారు కూడా ఒక చిన్న మిషన్ ఫీడ్ కటింగ్ మిషన్ కూడా ఇచ్చారు. వారికి కూడా మనకి ప్రత్యేకంగా స్వయంభుగా వెలిసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని ప్రముఖ సినీ హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులచే వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సినీ హీరో సాయి ధరమ్ తేజ్ కాణిపాకంకు రావడంతో అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆయనకు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకోవడం అయిపోయింది. సో స్వామివారికి థ్యాంక్స్తో చెప్తాను వచ్చాను. సినిమాలు జరుగుతున్నాయి, అన్ని బాగా వస్తున్నాయి. సో అందుకని స్వామివారికి థ్యాంక్స్ చెప్తాను వచ్చాను. అలాగే నేను తిరుపతి కూడా వచ్చాను. స్వామివారికి థ్యాంక్స్ చెప్తాను వెళ్తాను. అండ్ ఇలా మీ అందరినీ కలుసుకున్నా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చేసి మీరు అంతా హెల్మెట్ పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఏదో కారణం కోసం రాలేదండి. కేవలం ఆయన నాకు ఇంత జన్మ ఇచ్చారు కాబట్టి, ఇంత మళ్ళీ పునర్జన్మ ఇచ్చారు కాబట్టి థ్యాంక్స్ చెప్తాను సార్. ఫ్యూచర్లో ప్రస్తుతం అయితే హిస్టరీ ఉంది.
XYZ అండి, సంబరాల ఏటిగట్టు. సంబరాల ఏటిగట్టు అనే సినిమా జరుగుతుంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి మెట్టు వద్ద గల పార్వతీ మండపంలో ఘనంగా కార్తీక వనభోజనం, నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా 1,00,000 కుంకుమార్చన, నవంబర్ 17 నుంచి 27వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు, విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా తిరుచానూరు మాడవీధులు. కార్తీక మాసం నేపథ్యంలో కాణిపాకం ఆలయానికి పోటెత్తిన భక్తులు, రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేసిన ఈవో పెంచల కిషోర్, గోశాలలో చాప్ కట్టర్ యంత్రాన్ని ప్రారంభించిన ఈవో. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ తరచూ కేసులు నమోదవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం, నేరాలకు పాల్పడుతున్న 6గురిపై పీడీ యాక్ట్ నమోదు, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.